అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి చివరి కార్తీక సోమవారం నాడు పెద్ద ఆపద రాబోతోంది. ఆ ఆపద ఎవరి నుండి వస్తుంది? ఆ ఆపద ఎందుకు వస్తుంది? ఆ ఆపద నుండి ఎలా గట్టెక్కాలి? సోమవారం రోజు మీ మీద శని గ్రహం దండెత్తి కూర్చొని ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఇన్ని కష్టాలు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలి? ఇలాంటి అన్ని సందేహాలకు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోను చూసి తీరాలి. లేదంటే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అయితే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోలో తెలియజేసే పరిహారాన్ని చేయండి. ఆ రాక్షసి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తుంది. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. తులారాశి వారికి ఈ సోమవారం చాలా పెద్ద కీడు జరగబోతోంది. అది మీకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అయితే మీరు తొందరగా జాగ్రత్త పడి చివరి సోమవారం నాడు ఉదయం తెల్లవారుజామున ఈ చిన్న పూజ చేశారంటే ఇక ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. అయితే తులారాశి వారికి వివాహం అయితే జంటగా ఈ పూజను చేయవలసి వస్తుంది. వివాహం కాని వాళ్ళు ఒక్కరే చేయవచ్చు. కానీ ఈ పూజ గురించి మీ ఇంట్లోని వారికి కూడా అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఈ పూజను అతి రహస్యంగా చేయవలసి ఉంటుంది. అందరికీ తెలిస్తే ఈ పూజ యొక్క శక్తులు నశిస్తాయని పండితుల అభిప్రాయం. ఈ పూజకు కావలసినవి ఆదివారం రోజే తీసుకొని పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, జీడిగింజలు, నల్లదారం, తాయెత్తు, చిన్న గవ్వ, 5 తమలపాకులు, 5 కొబ్బరికాయలు, 5 నల్లని పగడాలు, ఓ చిన్న ఎర్రటి వస్త్రం. వీటిని ఎవరికంటా పడకుండా తీసుకొని రావాలి. కనిపిస్తే మీరు చేసే పూజ మొత్తం భంగం అవుతుంది. సోమవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మీకు దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ ఎర్రటి వస్త్రంలో పసుపు, కుంకుమ, 5 నల్లటి పగడాలు, జీడిగింజలు, అలాగే అందులో ఓ నాణెం కూడా వేసి ఓ నరదిష్టేయ నమః అని 5 సార్లు జపించి దాన్ని మూట కట్టి గుడి వెనక భాగంలో ఉంచండి. ఇక వెనుదిరగకుండా ఇంటికి వచ్చి ఉప్పుతో 5 సార్లు కిందికి పైకి అంటూ దిష్టి తీసుకోండి. ఇలా చేశారంటే మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారికే తిరిగి తగులుతుంది. అయితే ఇంతకీ మిమ్మల్ని నాశనం చేద్దామనుకున్న స్త్రీ ఎవరంటే ఆ స్త్రీ మీ ఇంట్లోనే ఉంది. అది ఎవరో కాదు, సాక్షాత్తు మీకు దగ్గరి బంధువే. అవును, మీరు విన్నది నిజమే. మీరు ఎదుగుతుంటే ఓర్వలేక ఎక్కడ తనకంటే ఎత్తుకు ఎదిగి తనను చిన్నచూపు చూస్తావేమోనని మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధపడింది. మీ ఇంట్లో ఉంటూ మిమ్మల్ని భూస్థాపితం చేయాలనుకుంది. ఇలాంటి వారికి ఇంట్లో అస్సలు నిలువు నీడ కూడా ఇవ్వరాదు. వెంటనే ఈ మాయలాడిని ఇంట్లో నుంచి తరిమేయకుంటే మీ జీవితాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదములు. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.